అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నీతాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో యమ్మీగా పిల్లలందరూ ఇష్టంగా తినేటట్టుగా ఉప్మాని ప్రిపేర్ చేసుకుందాం. అది ఎలా వండుకుందామో నేర్చుకుందామా. మరి ముందుగా 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర చిట్పట్ మనేంత వరకు వేయించుకొని, మనం ఇక్కడ 1 గ్లాస్ ఉప్మా రవ్వ, 1 గ్లాస్ పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఉప్మా చేస్తున్నామండి. ఇప్పుడు పోసు చక్కగా వేగింది కదా, ఒక 2 ఎండుమిర్చి, అందులో పల్లీలు, ఈ పెసరపప్పుని ఇప్పుడే వేసి చక్కగా దూరగా వేయించుకోవాలి. 1 గ్లాస్ ఉప్మా రవ్వ అయితే 1 గ్లాస్ పెసరపప్పు, వీటికి 3 గ్లాసుల వాటర్ పడుతుంది. వాటర్ మరగటానికి పక్కన స్టవ్లో రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు పల్లీలు పెసరపప్పు చక్కగా వేగాయి కదా, ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా వేయించుకుందాం. ఇందులో నేను స్వీట్ కార్న్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, క్యారెట్, ఆలు, ఆనియన్స్ ఇవన్నీ వేసి ఇందులో ఒక 2 టమాటాలు కూడా వేసుకోండి, చక్కగా ఉంటుంది. ఇలా చక్కగా మొత్తం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు క్యాప్ పెట్టి చక్కగా మగ్గించుకుందాం. ఇప్పుడు మగ్గిపోయింది కదా, ఇందులో మనము వేయించి రెడీగా పెట్టుకున్న రవ్వని ఇందులో వేసేసుకోవాలి. రవ్వలో ఎట్లాంటి ఆయిల్ కూడా వేయకుండా చక్కగా వేయించుకోవాలండి సిమ్ మంట మీద. ఇలా వేయించుకున్న రవ్వ వేసినప్పుడే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్ మంట మీదనే ఇలా వేయించుకోండి. చక్కగా మన ఇందులో వేసిన కూరగాయలన్నీ క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు పక్కన స్టవ్ పైన వాటర్ రెడీగా పెట్టుకున్నాం కదా, మరుగుతున్నాయి. ఈ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. జాగ్రత్తగా అండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. ఒకేసారి దబ్బున వాటర్ని పోసేసి కలిపేసుకోవాలి. 1 గ్లాస్ రవ్వ, 1 గ్లాస్ పెసరపప్పుకి 3 గ్లాసుల వాటర్. ఏ గ్లాస్తో అయినా తీసుకోండి, మీకు ఇదే కొలతలు. చక్కగా అవుతుంది. ఉప్మా పల్సగా అలా ఏమీ అవ్వదండి. చక్కగా కలిపి క్యాప్ పెట్టి చక్కగా దీన్ని 15 నిమిషాలు వదిలేయండి. చూసారా ఎంత త్వరగా రెడీ అయిందో మన ఉప్మా. చూసారు కదా, అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ ఈజీ అయిన ఉప్మా రెడీ. ఇది సమ్మర్లో అస్సలు దాహం వేయదండి, చక్కగా డైజెషన్ అవుతుంది. సింపుల్గా నైట్ టైంలో కూడా దీన్ని డిన్నర్లో కూడా తీసుకోవచ్చు ఈ ఉప్మాని. ఇందులో జస్ట్ పల్లీ చట్నీ ఆర్ పచ్చి కొబ్బరి చట్నీ అయినా వేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ప్లెయిన్ పల్లీ చట్నీ చేశాను. కాంబినేషన్ అదిరిపోతుంది. కొద్దిగా పుట్నాల పొడి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు ఊరికే బజ్జీలు, పూరీలు అలాంటివి అనకుండా ఇలా యమ్మీ అయిన ఉప్మాని కూడా ట్రై చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని అందరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.